డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక చొరవతో కాకినాడ జిల్లా మత్స్యకారులకు భారీ ఉపశమనం లభించింది. ఉప్పాడ హార్బర్ వద్ద దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లకు 72 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాకినాడ పర్యటనలో పవన్ స్వయంగా మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న బోట్లపై ఉపాధి నష్టంపై వారు పవన్ కు విన్నవించుకున్నారు. మత్స్యకారుల సమస్యలపై తక్షణమే స్పందించిన పవన్ వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తాజాగా I&I ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాకినాడ సిటీ జనసేన నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్, మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. తొలితరం గాయని నటి శ్రీమతి రావు బాల సరస్వతి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. 8 దశాబ్దాల కిందటే తెలుగు, తమిళ చలనచిత్రాల్లో నటించిన శ్రీమతి బాల సరస్వతి గాయనిగాను తన గాత్రాన్ని ప్రేక్షకులకు వినిపించనున్నారు. ఇక లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించారని గుర్తు చేశారు. బాల సరస్వతి కుటుంబానికి ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.